ఇండియన్ సినిమాల్లో పాకిస్తానీ నటుల నిషేధ అంశంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. త్వరలో విడుదల కానున్న ఏ దిల్ హే ముష్కిల్ సినిమా ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారింది. పాక్ నటుల సినిమాలు ఆడనిచ్చేది లేదని సినిమా హాళ్ల యజమానులు తేల్చి చెప్తుండగా దర్శకుడు కరణ్ జోహార్ దాదాపు కాళ్ల బేరానికి వచ్చేశాడు. कि उनको पुलिस कमिश्नर के पास जाना चाहिए, हाईकोर्ट जाना चाहिए और चीफ मिनिस्टर के पास जाना चाहिए. वो अगर गए तो बहुत अच्छी बात है और पुलिस डेफिनेटली उनको संरक्षण देगी. पर मेरा ख्याल है उससे पहले उनको जैसे हिंपा की तरफ से हम लोग राज ठाकरे को मिलने गए, शालिनी ठाकरे को मिलने गए, अगर एक बार करण जौहर भी अपने ईगो छोड़ के उनको मिल लेते जाके तो शायद इस समस्या का हल पहले हो जाता. పాక్ యాక్టర్స్ కు బాలీవుడ్ ప్రముఖులు మద్దతివ్వడాన్ని క్రికెటర్ గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదం ఆపేదాకా ఆ దేశంతో క్రికెట్, బాలీవుడ్ కు సంబంధించి ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దన్నాడు. పాక్ యాక్టర్స్ కు మద్దతిస్తున్న వారు తమ కుటుంబ సభ్యులు చనిపోయినా ఇలాగే మాట్లాడతారా అని ప్రశ్నించాడు. ఏసీ రూముల్లో కూర్చొని రాజకీయాలను, సినిమాను ముడిపెట్టొద్దని చెప్పడం మంచిది కాదన్నాడు గౌతి. Whatever happens, the most important thing is the life of your soldiers and the life of your people living in this country, because that's the most important thing. And as I said, till the time cross-border terrorism is not over, there should not be any ties. Forget about cricket, any other ties with Pakistan. దీంతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ముంబై పోలీస్ కమిషనర్ ను కలిసింది. సినిమాను అడ్డుకోవద్దని ఎంఎన్ఎస్ కు ప్రొడ్యూసర్స్ గిల్డ్ విజ్ఞప్తి చేసింది. पुलिस अपने पीआर डिपार्टमेंट से एक वेरी स्ट्रांग मैसेज कन्वे करना चाहती है हर एक नागरिक को एंड ऑल्सो टू द पीपल इन द एग्जीबिशन सेक्टर दैट वी आर देयर टू प्रोटेक्ट यू. तो वो अगर कोई अगर अनटुवर्ड इंसिडेंट करना चाहे तो दे विल बी टेकिंग केयर ऑफ. ఇక ప్రధాని మోడీ పాక్ పర్యటనపై ఫేస్బుక్ లో పోస్టులు పెట్టి వివాదంలో ఇరుక్కున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా మాట మార్చాడు. తాను ప్రధానిని క్షమాపణ కోరలేదని, సినీ పరిశ్రమ బలిపశు అవుతుందని మాత్రమే చెప్పానన్నాడు. మోడీ కానీ దర్శకులు కానీ జరగబోయే పరిణామాలను ఊహించలేరని, కానీ మూల్యం మాత్రం ఒక్కరే చెల్లించుకుంటున్నారని మరో పోస్టు పెట్టాడు.